యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయ తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యోహాను సువార్త 10:11. బైబిల్లోని పాత నిబంధనలో యెహోవా దేవుడే కాపరి. కీర్తనల గ్రంథం 23:1 యెహోవా నా కాపరి అని వ్రాయబడింది. ఈ వాక్యమే యెషయా గ్రంథం 40:10-11 యేసు ప్రభు తాను కాపరి అని అంటున్నాడు. యేసు ప్రభు యెహోవా దేవుని యొక్క అవతారం. లూకా సువార్త 2:11 దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని వ్రాయబడి ఉంది. యేసు ప్రభు ఈ లోకములోని అందరి పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని దారపోస్తాడు అనేది శిలువ మరణాన్ని సూచిస్తూ ఉంది. ఎవరు నిజంగా ఆయనలో జీవిస్తారో వారే ఆయన గొర్రెలు. వారికి ఆయన ఎల్లవేళలా ప్రధాన కాపరిగా ఉండి వారిని నడిపిస్తూ ఉంటాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ లోకంలో మమ్మల్ని మంచి మార్గంలో నడిపించడానికి వచ్చిన ప్రధాన కాపరివై ప్రభువా, మమ్మల్ని నిత్యము కాపాడుతూ నీ నిత్య మహిమ కొరకు మమ్మల్ని సిద్ధపరిచే దేవుడవై ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము ఎల్లవేళలా నిన్ను అనుసరిస్తూ జీవించే ధన్యత నీ దినాన మా అందరికీ మీరు దయచేయమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.